మావా గుడిచిపోయినాం 500 కిలోమీటర్స్. ఇది హిమాలయన్ బ్రేక్ఫాస్ట్. ఇది మన ఆడికెళ్ళి కూడా ఫుల్ స్ట్రెంత్ వస్తుంది, ఫుల్ పవర్. యూజువల్ గా నార్మల్ గా రన్ చేస్తాం, కానీ ఈరోజు ఒక రన్ క్లబ్ తో రన్ చేయడానికి పోతున్నాం ఢిల్లీలో. ఓకేనా, సో లెట్స్ గో. ప్రీ వర్కౌట్ మీల్ అనమాట. షుగర్ స్వీట్ పొటాటో మంచి కార్బ్స్ ఇచ్చేస్తుంది, బాడీ మంచి ఎనర్జీ ఇస్తుంది, హెవీ అనిపించదు, డైజెస్ట్ ఈజీగా అయిపోతుంది. సో ఫటా వెళ్ళిపోతాం మనం 5 కిలోమీటర్స్. ప్లస్ నేను స్క్రీన్ షాట్ పెడతా ఇంట్లో మనం ఎంత పేస్ లో ఉరికినాం అని చెప్పేసి. ఫిట్ ఉండడం అనేది ఇంపార్టెంట్. దిస్ ఇస్ మా సండే మార్నింగ్ అనమాట. ఓఆర్ఎస్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఫటా వచ్చేసి మన ప్రీ వర్కౌట్, కంకాల్ ప్రీ వర్కౌట్ అంటాం మేము దీన్ని. అవును అయిపోతుంది. ఇంకా పెద్ద స్కూప్ గురికి, దట్స్ ఇట్. ఇంకా సుల్లిగా అనిపిస్తే ఇంకొక 3 కావాలంట. ఈడెందుకంటే తాగి దెంగేది కదా 1 minute లోనే 5 minutes. లెట్స్ గో. సో చూస్తున్నారు కదా వెదర్ అయితే, నో వెదర్ కెన్ స్టాప్ us. మా వాళ్ళు అయితే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నారు, బ్యాగ్ గిగ్ వేసేసుకురు అంతా. మీకు చూపెడతా లొకేషన్ అయితే. మనం ఆడ రన్ చేయడానికి ఈడైతే పోతున్నాము. నా వాయిస్ కొంచెం లో వస్తుండొచ్చు ఎందుకంటే మార్నింగ్ కాబట్టి. ఇంకా మన ఫిట్ అయితే సెట్ అయిపోయింది ఆల్రెడీ. మంచి రన్ చేసేసి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ స్పాట్కి కూడా తీసుకుపోతా. మీరు ఢిల్లీకి వస్తే 100% ఆడుకోండి. ఓకేనా, లెట్స్ గో. అమ్మ చూస్తారు కదా, ఏం కనిపిస్తలేదు, మొత్తం రోడ్ అయితే బ్లాంక్ అయిపోయింది. ముందు ఏం కార్ వస్తుంది, ఏం వస్తుంది, అడ్డం ఏదైనా వస్తే గాన్ సీన్స్. ఇంకా మాకు 10 minutes పడుతుంది ఏడికెళ్ళి రీచ్ అవ్వడానికి. మా కర్మ చూస్తున్నా, అందుకే ఇక్కడ జాగ్రత్త ఉండాలి. వీఆర్ రీచ్ టు మెట్రో స్టేషన్. సో మెట్రోకి వెళ్ళి లెట్స్ గో. మొత్తం హారర్ అయితే ఎవ్వరు లేరు, మేమే. ఐ హోప్ స్టార్ట్ అయిపోయి ఉండొచ్చు. కడతో జల్దీ సే उसमें अगर तुम अगर उसमें फर्स्ट आते हो మామ. ఇప్పుడు ఈడికెళ్ళి అయితే విల్ బుక్ క్యాబ్ అనమాట. ఎందుకంటే చూడండి ఎట్లా అయిపోయిందో మెట్రో స్టేషన్ మొత్తం, చాలా లేట్ అయిపోయింది కాబట్టి. సో ఈడికెళ్ళి క్యాబ్ తీసుకొని పోతాం మనం. ఇది రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్. ఇప్పుడు ఈడికెళ్ళి ఇంకొక టైం పడుతుంది కొంచెం, అట్లీస్ట్ ఒక 1/2 hour. దెన్ మనం ఆడికెళ్ళి అయితే రన్ స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి మొత్తం వ్యూ అయితే. ఈడైతే గ్యాదరింగ్ అనమాట. ఈ క్లబ్స్ అయితే ఇట్లానే ఉంటాయి. సో మీరు చూస్తారు కదా మొత్తం మెయిన్ ఇవ్వండి, మొత్తం ఈడ గేమ్స్ కూడా ఆడొచ్చు. టెర్రస్. సో ఏంటంటే ఈడ అందరు ఇంకా గ్యాదర్ అయ్యి ఈడికెళ్ళి ఇంట్రొడక్షన్ అవంతా అవుతుంది. దాంతో రన్నింగ్ స్టార్ట్ అవుతుంది. ఏందో రాయన మొద్ద మనం అయితే దెంగేస్తాం చూడంగానే దారి. చూద్దాం ఎంతసేపు అవుతుందో. సో ఇక్కడ అందరు సెట్ అయిపోయారు రన్ కోసం. మంచి సన్ రైజ్ కూడా అవుతుంది. సో లెట్స్ గో. Come on baby, come on. Let's go. ఇప్పుడైతే 500 కిలోమీటర్స్ 500 అంటారు 5 kilometers అయితే కంప్లీట్ అయిపోతుంది. 3, 2, 1 అయిపోయింది మా 5 kilometers. అండ్ స్టే ఫిట్. ఎస్ బావా గుడిచిపోయినాం 5 kilometers. మనమైతే 5 kilometers అయితే కంప్లీట్ చేసేసినాం. సో ఇప్పుడు దీని తర్వాత ఐ విల్ టేక్ యూ టు అ గుడ్ ప్లేస్, ఒక మంచి ఫుడ్ అండ్ మంచి రిలాక్స్ అవ్వడానికి. అండ్ సండే ఇస్ ఆల్ అబౌట్ బీయింగ్ ఫిట్, అదే నేను చెప్తా ఊపుకే. సో లెట్స్ గో టు దట్ న్యూ ప్లేస్. సో మనమైతే ఇప్పుడు వచ్చేసిన మంచి ఫుడ్ తినడానికి. ఈ లొకేషన్ అయితే మీకు ఎండ్ లో చెప్తా, చూడండి. క్రేజీ ఉంది కదా ఢిల్లీలో. అవును, ప్లేస్ చూస్తే మాత్రం షాక్ అయితే చూడండి. ఇది మార్నింగ్ 9:30 ఇమాజిన్ చేయండి. క్యాఫే అది కూడా అన్ని అవైలబుల్. ఇది హిమాలయన్ బ్రేక్ఫాస్ట్, ఇది మనాలి బ్రేక్ఫాస్ట్. ఇందులో స్క్రాంబుల్డ్ ఎగ్ వచ్చినాయి, దాని తర్వాత బటర్ ఇంకా అవంతా. ప్లస్ దీంట్లో మనకు పనీర్ బుర్జీ, ఆలు, ఇదైతే సూపర్ టేస్టీ కర్రీ ఉంటది. తింటే మీరైతే బురాన్ అయిపోతారు. ఇప్పుడు ప్రైస్ అయితే గెస్ట్ చేయలేరు, జస్ట్
₹250 అంతే, దానికంటే ఎక్కువ కాదు. అర్థం, దీంట్లో ఇంకొక జ్యూస్ కూడా ఉంది, వాటర్ మెలన్ జ్యూస్. సో ఇట్లాంటి మంచి ప్లేస్ ఇంకా అంత తక్కువలో నాట్ ఎనీవేర్. లొకేషన్ లాస్ట్ లోనే వస్తుంది గుర్తుపెట్టుకో. మా ఫుడ్ ఎంత టేస్ట్ ఉండి అంటే ఇంకా ఆడనే కుమ్మ అయిపోయిందంతా. అండ్ మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం వాపస్. మీరు ఈడ దాకా చూసిరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇట్లానే క్రేజీ బ్లాగ్స్ వస్తాయి, మజా వస్తుంది, మీకు కూడా మోటివేట్ అవుతారు, మంచిగా ఫిట్ ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఇప్పుడైతే బై బై, వెయిట్ అంటిల్ ద నెక్స్ట్ బ్లాగ్ కమ్స్ అవుట్. గుడ్ నైట్.